ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అచ్చెన్నాయుడు మాటల వెనక చంద్రబాబు కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఈ పథకాన్ని ఎత్తేయాలనే ఈ ఆలోచనతోనే అచ్చెన్నాయుడు చేత ఈ విధంగా మాట్లాడించారని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం అవుతున్నారన్నారు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సి వస్తుందంటూ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. అచ్చెన్నాయుడు మాటలపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మహిళా నేతలు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు. మేడం, మంత్రి అచ్చెన్నాయుడు మాటలు ఏ విధంగా చూస్తారు? ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సి వస్తుందన్న ఆలోచన ఆయనకి లేదంటారా? అసలు ఈ మోసం చేయడాన్ని ఏ విధంగా మీరు భావిస్తారు? కూటమి ప్రభుత్వానికి మోసం అనేది చేయడం అనేది అలవాటైంది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది ప్రతిదీ మోసమే. ఈరోజు గ్యాస్ సిలిండర్లు మోసం, అమ్మఒడి మోసం, తల్లికి వందన మోసం. ఈరోజు అచ్చెన్నాయుడు గారు చాలా సింపుల్గా ఈ పథకం ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలి అన్న మాట్లాడడం చాలా నిజంగా దౌర్భాగ్యం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయూత అనే పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా 18,500 ఇవ్వడం జరిగింది. దానికి వీళ్ళేమో ఆడబిడ్డ నిధి అని చెప్పి ప్రతి మహిళకి 18 నుంచి 50 సంవత్సరాలు 45 ఏళ్ల వరకు మేము ఆడబిడ్డ నిధి అని ఇస్తామని అబద్ధపు హామీలు చెప్పడం జరిగింది. 60 సంవత్సరాల వరకు కూడా ఈ పథకం ఇస్తామని అబద్ధం చెప్పడం జరిగింది. మరి ఈరోజేమో రాష్ట్రాన్ని అమ్మేయాలని అంటున్నారు. నిజంగా ఇలా మాట్లాడడానికి సిగ్గుగా అనిపించట్లేదేమో. ఒక మంత్రి అయ్యుండి ఈ విధంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఏమో సూపర్ 6 పథకాలన్నీ అమలు చేసినామని ఆయన అంటాడు. ఈయనేమో ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సి, అంటే ఇద్దరు మాటలు ఏ విధంగా చూస్తారు? అక్కడే తేడా కనిపిస్తుంది అంటారు. అవునండి, వాళ్ళకి అసలు బడ్జెట్ లేదు అని ఇప్పుడు అనుకుంటున్నారు. మరి అలా అనుకున్నప్పుడు మరి ఎలక్షన్ ముందు ఏది ఉందని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఆయన. అంటే ఆడబిడ్డకి నిధి అని చెప్పి అసలు ముందు చెప్పాలంటే జగన్ గారు ఏవైతే పథకాలు పెట్టారో ఆ పథకాలనే పేర్లు మార్చేసి పెట్టింది కాకుండాను అది కూడా ఆడపిల్లలకి ఆడబిడ్డ నిధి ఇస్తాము అని నిన్న నేను కూడా చూశానండి. దాన్ని రాష్ట్రాన్ని అమ్మేయాలి అంటున్నారు. అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది? కూటమి ప్రభుత్వం మహిళలపై ఎన్నో రకాల నిందలు వేస్తూ వాళ్ళకి పథకాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్లో మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట తప్పుతూ కూడాను ఇప్పుడు ఏ విధంగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. అది రాష్ట్రాన్ని అమ్మేయాల్సి వస్తుంది. మరి ఆ ఎలక్షన్ ముందు ఆ మాట హామీ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆలోచన లేదా? ఇప్పుడేమో ఆర్థిక పరిస్థితి బాగాలేదని అనడానికి ఒక పక్క మహిళలు కించపరుస్తూనే ఉన్నారు, అలాగే మహిళలకు కూడా అగౌరవపరుస్తూ ముందుకు వస్తున్నారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు కానీ అచ్చెన్నాయుడికి కానీ తెలియదా మహిళా నిధి పథకానికి సంబంధించి అమలు చేస్తే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సి వస్తుందని? ఎన్నికలు అయిన తర్వాత ఇటువంటి మాటలు మాట్లాడతారు. మోసం చేసిన చంద్రబాబు నాయుడు కానీ కూటమి నేతలకు కానీ ప్రజలంతా కూడా, అలాగే మహిళలంతా కూడా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఇక్కడ మహిళా నేతలంతా కూడా మండిపడుతున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం.